అనగనగా ఒక రాజు సినిమా చూసామండి వాళ్ళ సినిమా. అనగనగా ఒక రాజు హీరో నవీన్ పొలిశెట్టి, అదే తెలిసిందే. మంచి కమెడియను. సినిమా అంతా తానే నడిపించిండండి. బాగానే ఉంది. ఇప్పుడు రిలీజ్ అయిన 4 సినిమాల్లో నాకైతే ఈ సినిమా బెటర్ అనిపించింది. మిగతా సినిమాల్లో అంత సీను లేదు. చిరంజీవి గారి సినిమా కొంచెం పర్వాలేదు. ఈ 2 సినిమాలు మాత్రం మనం నిలబడి థియేటర్లో కూర్చొని చూసే వరకు మాత్రం వాళ్ళు లాక్కొచ్చారు. అక్కడ చిరంజీవి గారు, ఇక్కడ నవీన్ పోలిశెట్టి గారు. కానీ సినిమాలో ప్రాబ్లం ఏంటంటే నవీన్ పోలిశెట్టిని కరెక్ట్గా వాడుకోలేకపోయింది. ఇందులో కూడా సేమ్ నవీన్ పోలిశెట్టి దగ్గర ఇంకా మంచి ఇది ఉందండి, పొటెన్షియల్ ఉంది ఆయన దగ్గర. ఆయన పంచ్ డైలాగ్ ఫేమస్. కానీ ఈ సినిమాలో నాకెందుకు అనుకున్న పంచ్ డైలాగ్ పెట్టలేకపోయారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కామెడీగా గుంజిన సినిమా, సెకండ్ హాఫ్ నుంచి కొంచెం సీరియస్గా చేద్దామని ట్రై చేశారు. కానీ అక్కడ పంచ్ డైలాగ్స్ లేవిగా, కొంచెం అవి పెట్టుంటే ఇంకా బాగుండేది. కానీ ఓవరాల్గా సినిమా థియేటర్లో కూర్చోబెట్టిండండి. కనుక ఈ సినిమాకు మనము నేనైతే 3.5 రేటింగ్ ఇస్తానండి. అంటే చూడొచ్చు, ఫ్యామిలీస్తో పోయి చూడొచ్చు. కనీసం ఈ సంక్రాంతికి ఒక్క సినిమా అయినా నిరాశపరచకుండా ఉండాలనుకున్నా. ఇది కొంచెం నిరాశపరచలేదు. అయినప్పటికీ ఇంకా బెటర్గా చేసి ఉండాల్సింది. పాటలు బాగాలేవండి. ఫస్ట్ పాటలు ఏవి కూడా పాటల్లో అసలు ఎందులో కూడా ఊపు లేదు, మంచి ఇది లేదు. అదొకటి మైనస్ సినిమాకు. ఓవరాల్గా సినిమా చూడొచ్చండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, పర్వాలేదు. థ్యాంక్ యూ.